ఏఐ కార్యక్రమం. క్వశ్చన్ పిన్ చేశానండి. కాకపోతే చాలా పెద్దగా ఉంది. చదవండి ఆ క్వశ్చన్. ఆప్షన్స్ ప్లీజ్. లెంతీ క్వశ్చన్సా? లెంతీ క్వశ్చన్ అంటే కరెంట్ అఫైర్స్ అలాగే ఉంటాయి బ్రదర్. క్వశ్చన్ అయితే చెప్పాను, చెప్పండి మీరు. అక్కడేంది సిస్టర్ టైపింగ్. 45 లైక్స్ ఇచ్చామ్మా. నమస్కారం. ఠాగూర్ అన్నయ్య గారు నమస్కారం. అన్నయ్య గారు భోంచేశారా? బాగున్నారా? హాయ్ మేడం. హాయ్ అండి శ్రీనివాస్ గారు. నేను బాగున్నానండి. మీరు భోంచేశారా? నాది ఇంకా లంచ్ అవ్వలేదండి. ఇలా ప్రతి క్వశ్చన్ టైప్ చేయడం కుదరదు కదక్క. కొంచెం చిన్న క్వశ్చన్స్ అడుగు సరిపోతుంది. ఓకే, అందుకే నేనే చదువుతాను, మీరు చెప్పేయండి. ఓకేనా? భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో కూడిన మల్టీ మోడల్ ఏఐ కార్యక్రమం అయిన భారత్ జన్ ఏ సంస్థ నాయకత్వం వహిస్తుంది? మరి కరెంటు బిల్ అంతే ఉంటే చుక్కలు కనిపిస్తాయి. అవును మరి. సరే, ఆప్షన్స్ చెప్తాను, చెప్పంటారా? ఇది ఎవరు ఎక్కడ మేడం? మాది జంగారెడ్డిగూడెం అండి. యతీష్ గారు. ఆప్షన్స్ ప్లీజ్. హాయ్ చందు. హాయ్ పల్లవి సిస్టర్. సోమేశ్వర్ గారు, మీరు సోది అన్నప్పుడు ఇక్కడ ఎందుకు రమ్మన్నారు చెప్పండి? మీ సోది కోసం ఎందుకు ఇక్కడ రావడం? మీ పనులు చూసుకోండి. సోది వినాల్సిన అవసరం ఏమని చెప్పండి ఇక్కడ మీకు. భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో కూడిన మల్టీ మోడల్ ఏఐ కార్యక్రమం అయిన భారత్ జన్కి ఏ సంస్థ నాయకత్వం వహిస్తుంది? లంచ్ చేశారా? ఇంకా లేదు సిస్టర్, మీరు చేశారా? 47 లైక్ డన్. థ్యాంక్ యూ. రే హేమంత్, దరిద్రపు ముండా కొడక. దరిద్రపు వెధవులందరూ వస్తారు లైవ్లో. చెత్త వెధవులు. క్వశ్చన్ కాపీ అవ్వడం లేదు. అవ్వదు. గూగుల్లో కొట్టేద్దాం అనుకున్నారా? వినపడలేదు మేడం. ఓకే, నెక్స్ట్ వన్ సెకండ్. భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో కూడిన మల్టీ మోడల్ ఏఐ కార్యక్రమం అయిన భారత్ జన్ ఏ సంస్థ నాయకత్వం వహిస్తుంది? ఓ షట్ అన్నయ్య, మీది టైం అవుట్ చేస్తానా? సారీ, ఒక్క నిమిషం ఉండండి. వీళ్ళు చేయిపోయి మీరు చేశాను. సారీ అన్నయ్య, పైన వేరే వాళ్ళది చేయిపోయి నేను చేశాను. సో మీకు ఇప్పుడు వస్తుంది మళ్ళీ 10 సెకండ్స్. గోవిందన్ గారు హాయ్. సో ఆప్షన్స్ చెప్తాను. ఐఐటి ఢిల్లీ, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఇండోర్, ఐఐటి బాంబే. టైం అవుట్ అంటే ఏంటి? సో పర్టికులర్ టైం పెట్టేస్తే ఆ టైంలో వాళ్ళ మెసేజ్ ఏం చేసినా మనకు కనిపించకుండా పెట్టడం అనమాట. సో అలా పెట్టాను. సో పైన వేరే అతను బ్యాడ్గా పెట్టారు కదా, సో అతనికి పెట్టాను. సో అది నొక్కపై మీ నేమ్ నొక్కేశాను. సో అది అందుకనే ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని 10 సెకండ్స్కి మార్చాను అనమాట. అది హాఫ్ అన్ అవర్ పెట్టేశాను గబుక్కన. அடவன் காரு, நீ என்ன எழுதுறன்னு எனக்கு தெரியவே மாட்டேங்க. எனக்கு தமிழ் படிக்கிறது வராது. உங்க என்ன எழுதிட்டு இருக்கங்க ஏதாவது இங்கிலீஷ்ல படிக்கலாம், எனக்கு தெரியும். ఐఐటి బాంబే. ఐఐటి బాంబే ఇస్ ద రైట్ ఆన్సర్. సో భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ నిధులతో కూడిన మల్టీ మోడల్ ఏఐ కార్యక్రమం అయిన